హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. చూడండి, నేను మీకు ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చూపించబోతున్నాను. ఇవి 2 క్యాప్సికమ్స్ శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్. ఇవి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చో ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్లో శనగపిండి వేసుకోవాలి. ఒక టీ స్పూను, 1.5 టీ స్పూన్ అంతా శనగపిండి వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఇంకా క్యాప్సికమ్ ఫ్రై రెడీ. చాలా టేస్టీ ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.